నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 36,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, దీని వెనుక వాలంటీర్స్ హస్తం కూడా ఉంది అని చెప్పి ఆయన వారి మీద విరుచుకుపడడం జరిగింది. అలాగే ఆ నెంబర్ కూడా అంత పెద్దగా చెప్పారు కదా. కానీ ఇప్పుడు పార్లమెంట్లో చూస్తే కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారమే అక్కడ ఇచ్చిన నెంబరు ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ కానేది ఒక 600 చిల్లర మాత్రమే చెప్పారు. అది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది, పొందం లేదు రెండింటికి. మరి ఆయనకేమో అప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి అని చెప్పి అధికారంలోకి వస్తే నేను ఇది చూసుకుంటానని కూడా అన్నారు. అవన్నీ జరిగాయి కదా. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆయన చెప్పాలి సమాధానం. ఆయన దగ్గర ఏం సమాధానం ఉందో అదే చెప్తారు. ఆయన ఏం చేశాడంటే 5 ఏళ్లలో కేసుల నమోదును మాత్రమే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే, మీరు ఒక కారు కొంటారు అనుకోండి. మీరు కారు కొనడానికి 10 లక్షలు అప్పు చేశారు. 5 సంవత్సరాల్లో ఈఎంఐలు కట్టేశారు. 5 సంవత్సరాల తర్వాత అప్పు ఏదో ఒక 50,000 తేలింది. కానీ మీరు ఇప్పటికీ 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నారంటే దానికి ఏమైనా రీజనింగ్ ఉంటుందా? అలా ఇలా ఊరికే ఉదాహరణ చెప్పాను. అలా ఏమిటంటే ఆయన ఊరికే 5 ఏళ్లలో ఈ ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, వాలంటీర్లు అంతా దీని వెనక ఉన్నారు, అదన్నారు ఇదన్నారు అని అన్నారు. కానీ దాని డీటెయిల్స్ ఏమిటి అనే దాని మీద ఆయన క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదంటే, మిస్సింగ్ కేసులు అంటే ఏమిటంటే రకరకాలుగా ఉంటాయి మిస్సింగ్ కేసులు. అంటే ఎవరైనా ఉదాహరణకి ఒక కాలేజీకి వెళ్ళిన అమ్మాయి రాలేదనుకోండి, వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేస్తారు. అమ్మాయి ఏదో లేట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఒకసారి ఆందోళనతో కూడా మిస్సింగ్ కేసులు నమోదు చేస్తారు. మళ్ళీ లేట్ అయ్యి ఇంటికి వస్తే ట్రేస్ అవుట్ కేసు అది. అలా దాన్ని చూడాలన్నమాట. అంటే అస్సలు వెళ్ళిపోయిన వాళ్ళ సంబంధించి ఏ రకమైన ఆచూకీ లేకుండా పోతుంది కదా, దాన్ని అదృశ్యం కేసు కింద చేయాలి. అది ఉమెన్ ట్రాఫికింగ్. అంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తే ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోయినట్టు కదా. ఈయన ఏం చేశారంటే, ఊరికే నమోదైన ఏదో కేసులు రఫ్గా నోటికి వచ్చి చెప్పారు. కానీ అంటే ఏదో ఒకటి జగన్ మీద బురదేసేస్తే 36,000 మంది మహిళలు అంటే ఏమిటి దాని అర్థము? దాదాపు ప్రతి ఊర్లో నుంచి ఒక మహిళ అదృశ్యమై ఉండాలి. అది అప్పుడు జగన్ గారి మీద కూడా కాదు సార్ ఆ నింద, అదేదో ఎక్కువగా వాలంటీర్లు ఆ ఊర్లో ఉన్న వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు చేయకుండా అమ్మాయిల్ని మాయం చేసి ముఠాలుగా ఏర్పడినారు అని అర్థం వచ్చేలా మాట్లాడినారు ఆయన. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇదే ప్రశ్న మీద 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని పార్లమెంట్లో బీకే పార్థసారథి, లావుకి శ్రీకృష్ణదేవరాయలు గారు అడిగితే హోంశాఖ నివేదిక ప్రకారము వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ఏమిటంటే, దీంట్లో వాలంటీర్లకు సంబంధించి ఏ ప్రస్తావన లేదు, వాలంటీర్ అనే పదమే లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే 2019లో 6,896 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదైనాయి. దీంట్లో 6,583 మందిని ట్రేస్ అవుట్ చేశారు. అంటే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. మిస్సింగ్ కేసు అంటే రకరకాల రూపాల్లో ఉంటుంది. అది ప్రతి మిస్సింగ్ కేసుగా నమోదైన ప్రతి వాళ్ళు ఏదో ఉమెన్ ట్రాఫికింగ్గా వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడో విదేశాల్లోనో ముంబైలోనో కలకత్తాలోనో చిక్కుకుపోయినారని కాదు దాని అర్థం. రకరకాల కారణాలతో ఇంట్లో అలిగిపోయే వాళ్ళని కూడా మిస్సింగ్ కేసు అని అంటారు. దీనికి సంబంధించి 2020కి వచ్చేసరికి ఏమైందంటే 7,576 మిస్సింగ్ కేసులు నమోదైతే 7,189 మందిని ట్రేస్ అవుట్ చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే, ట్రేస్ అవుట్ చేసిన కేసులు మర్చిపోయినాడు ఆయన. మిస్సింగ్ కేసులు నమోదును మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. 2021కి వచ్చేసరికి ఏమైందంటే 10,085 మంది మహిళల మిస్సింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్ మొత్తం నమోదైతే 9,616 మందిని మళ్ళీ ట్రేస్ అవుట్ చేశారు. హోంశాఖ నివేదిక ఇది, మనం నోటికి లెక్కలు కాదు. 2022లో ఏమైందంటే 10,433 మంది మహిళలు మిస్ అయితే 10,000 మందికి పైగా వాళ్ళు వెనక్కి తెచ్చారు. 2024లో 9,695 మంది మిస్ అయితే దాంట్లో 9,640 మందిని వెనక్కి తెచ్చారు. ఈ మొత్తం 5 ఏళ్ల కాలంలో టోటల్గా ట్రేస్ అవుట్ కాకుండా మిగిలిపోయి వాళ్ళు ఏమైనారో కూడా తెలియకుండా ఉన్న కేసులు 663. అంటే 36,000కి 663కి ఎంత తేడా ఉంది? దాదాపు 30,000 తేడా ఉంది, 35,000 తేడా ఉంది. అంతేగా 35,000 పైగా తేడా ఉన్నట్టు లెక్క. అంటే ఆయన చెప్పిన లెక్కల్లో 95% కూడా నిజం కాదు. ఏ రాష్ట్రంలోనైనా
మొత్తం 5 సంవత్సరాలకు కలిపి మిస్సింగ్ కేసులు, ట్రేస్ అవుట్ కాని కేసులు నార్మల్గా ఉంటాయి. ఇట్లా పోలీస్ రికార్డులు ఏ రికార్డుల్లో చూసుకున్నా కూడా ఇవి ఉంటాయి, ఏ రాష్ట్రంలో అయినా ఉంటాయి. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకమైన పరిమితమైపోయి ఇక్కడే ఏదో భయంకరమైనవన్నీ జరిగిపోతున్నాయి. 36,000 మంది మహిళలు మిస్ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు ఊరుకుంది, అసలు పట్టించుకోలేదు, అసలు పోలీస్ శాఖ ఉందా, అసలు వాలంటీర్లు అందరూ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడినారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు ఆ రోజు. మరి ఈరోజు ఆయనే ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఎంపీలే ప్రశ్నలు అడిగారు, వాళ్ళ కోలేషనే గవర్నమెంటు, కూటమి అంటే వాళ్ళ గవర్నమెంటే కదా, వాళ్ళ గవర్నమెంట్లో ఇచ్చిన హోంశాఖ నివేదికే 663 మందికి ఇచ్చింది. మరి దీనికి ఏం చెప్తారు ఆయన? ఆ రోజు నేను పొరపాటు మాట్లాడినాను, ఆ రోజు నేను మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు, నేను వాలంటీర్లని అవమానించాను అనవసరంగా అంటే 5 సంవత్సరాలకి 663 మందిని లెక్కలు తీస్తే సంవత్సరానికి 120 మంది కూడా మిస్సింగ్ కేసులు కూడా లేనట్టే, ట్రేస్ అవుట్ కాని కేసులు. అంతేగా, ట్రేస్ అవుట్ కాని వాళ్ళు సంవత్సరానికి 120 మంది ఉన్నారు. మరి ఇంత పెద్ద రాష్ట్రంలో కేసులు లేకుండా ఉంటాయా, అవి జరగకుండా ఉంటాయా, వాళ్ళు ఏమైనారు అనేది ఉంటాయి కదా క్రైమ్ రికార్డుల ప్రకారము, ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది కదా ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక బురద జల్లేస్తే అయిపోతుంది అనేసి చెల్లిన బురదల్లో ఇదొకటి. ఆయన రాగానే అంటే ఆయన్ని ఇప్పుడు క్వశ్చన్ చేశాం కదా మనము, ఏమండి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మరి ఈ 36,000 మంది ఏమైందో లెక్కలు తేల్చండి అని అందరూ అడుగుతున్నారు కదా. అందరూ అడిగినప్పుడు ఇప్పుడు ఆయన ఏం చెప్పాలా, 36 లేదయా, ఏం లేదు, అబద్ధము, 663 అని పార్లమెంటు వాళ్ళే లెక్కలు చెప్పారు అని చెప్పాలా. నేను పొరపాటు చేశాను, తప్పు అయింది, ఆ రోజు వాలంటీర్లు లేదు అంతమందిని ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి లెక్క చెప్పించారేమో. లెక్క హోంశాఖ నివేదికలో ఎందుకు తప్పులు చెప్తారు, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఎందుకు తప్పులు చెప్తారు? కాబట్టి తప్పులు ఎక్కడ జరిగాయి అంటే ఈయన నమోదైన కేసుల ఆధారంగా మాట్లాడారు. ఎవరో చెప్పారయ్యా 5 సంవత్సరాల్లో 36,000 కేసులు నమోదైనాయని, ఎవరో ఇంటెలిజెన్స్ అంటే ఎవరో ఉంటారు కదా, అదేంటంటే ఏదో అయ్యిందాన్ని రికవరీ కేసుల గురించి చెప్పలే, రికవరీ కేసుల గురించి చెప్తే ఆ రోజే వాస్తవం బయటపడి ఉండేది. ఈ ఇంటెలిజెంట్ టాక్స్ లో ఏమైందంటే వన్ సైడ్ విన్నారు, ఆయన బుక్స్ చదువుతుంటారు కదా, అలాగే ఒక సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేసారు. మీరు ఏకపక్షంగా మాట్లాడితే ఎట్లా? రేపు ఈరోజు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది. ఈరోజు మీ మీద చాలామంది నమ్మకం పెట్టుకున్నారు, ఆశలు పెట్టుకున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్లో అద్భుతాలు చేస్తారు మీ పార్టీ కానీ మీరు కానీ అని అంటున్నారు. మరి మీరు అంత కీలకమైన ఇన్ఫర్మేషన్ సగమే విని మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఇక మీదటైనా మీరు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేదానికి ఇంకా వ్యాలిడిటీ ఎక్కువ. అప్పుడు ఏదో ప్రతిపక్షంలో కాబట్టి మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడినా దానికి విపరీతమైన వ్యాలిడిటీ ఉంటుంది. ఒక ఉప ముఖ్యమంత్రిగా మాడతారు మీరు. ఇంకొకటి సార్, ఆయన సుగాలి ప్రీతి కేసు తీసుకుంటానని అప్పుడు చెప్పారు కాబట్టి దాని మీద సోషల్ మీడియాలో కూడా చాలామంది ప్రశ్నించారు, ఎక్కడ ఆ కేసు ఎక్కడ తీసుకుంటా అన్నారు కదా అంటే, నాకు తెలిసి అది బహుశా మరి ఇన్ని రోజులైంది, ఇప్పటి వరకు మరి ఆయన ఏమి నేర్చుకుంటూ వచ్చారో లేకపోతే ఆయన శాఖకి సంబంధించి ఏం చేశారో తెలియదు, కానీ ఇప్పుడు దాని మీద అయితే కనుక తీసుకున్నారు. మరి ఇంకేం చేస్తారో, ఎట్లా ముందుకెళ్తుంది అనేది తెలియదు. ఎందుకంటే ఇన్నాళ్ళు అయిన తర్వాత మనం చూసాం ఎన్నో కేసులు ఎప్పటి నుంచో అలా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నిందితులుగా ఉంటున్నారే కానీ నేరస్తులని పరిగణించే పరిస్థితి లేని కేసులు ఎన్నో చూసాం. మరి ఈయన ఇందులో ఏమన్నా సాధిస్తారా? సాధిస్తే మాత్రం నిజంగా సంతోషమే, ఎందుకంటే అన్న మాట నెరవేర్చుకున్నట్లు ఉంటుంది. మరి అందులో అయినా ఇంకా చాలా ఉంటాయి ఆయన మీద బాధ్యతలు, కానీ సో పొరపాటునేవి మాట్లాడేయకూడదు, ఒక నెంబర్ ఏదో తెలుసుకొని ఊరికే అనకూడదు, పూర్తిగా తెలుసుకుని రావాలన్న సంగతిని మరొకసారి గుర్తు చేశారు ఈ సంఘటనతో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆయన అభిమానులు కానీ ఏమి ఎదురు చూస్తున్నారంటే, ఆయన ఏదో ఒక పాలనలో తన ముద్ర వేస్తాడు, లేదా ఏదో ఒక ట్విస్ట్ అంటారే సినిమాల్లో హీరో వచ్చిన తర్వాత కొంత కథ నడిచిన తర్వాత తాను హీరోగా ముద్ర వేయడానికి ఏదో చేస్తాడు, ఫైటింగ్ ఒక మలుపు తిప్పుతాడు కథని. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏవి చూసినా కూడా ఆయన ఎంటర్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలకు హాఫ్ అన్ అవర్కు ఆ కథని మలుపు తిప్పే పని ఏదో చేస్తాడు. సినిమాల్లో మాత్రమే చేస్తారా, లేకపోతే రాజకీయాల్లో కూడా చేస్తారా? రాజకీయాల్లో కూడా 40 రోజులైంది, ఆయన ముద్ర ఏం మనకేం కనపడలేదు. ఇంకా సార్ ఆయన రాగానే ఇప్పుడు అక్కడ ఒక ఘటన జరిగిన ఆయన ముందేం చెప్పారు అంటే, ఆడపిల్లల్ని ఇలా కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాలి అన్నారు. ఇక్కడ శవాలనే మాయం చేసేశారు. ఇప్పటి వరకు దాని మీద ఆయన స్టాండ్ ఏంటో చెప్పలేదు, ఏదో ఊరికే అలా వచ్చి ఇంగ్లీష్లో ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయారు, అంటే చెప్పాలి కాబట్టి అన్నట్లు. కానీ దాని మీద ఆయన స్టాండే లేదు ఇప్పుడు వరకు. మరి ఎందుకని అలాగా ముందొకటి ఇప్పుడు ఒకటి? అంటే అవతల వాళ్ళు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నోడు ఏమైనా మాడచ్చు. మనం రోడ్డు మీద ఉండి అద్దాల మేడ మీద పెళ్లి 4 రాళ్ళు వేసిరితే పగిలిపోతుంది అది. కానీ మనమే అద్దాల మేడలో ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి.
ఎందుకంటే క్రైమ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వము ఏ పోలీస్ శాఖ కూడా జరిగే సంఘటన ఆపలేదు. ఎవడో ఒకడు కత్తి తీసుకొని దారిలో పోయి వాడిని పొడి చేస్తే ఎవరు ఆపుతారు? అమెరికాలో గన్ తీసుకొని 20 మందిని 30 మందిని కాల్చేస్తారు. మరి అంత గన్ కల్చరు పోలీసులు ప్రతివాడి దగ్గర ఆయుధం ఉన్న చోట కూడా దాన్ని ఆపలేరు. అయితే సంఘటన జరిగిన తర్వాత నేరస్తుల్ని పట్టుకుని శిక్షించే దాంట్లోనే ప్రభుత్వం పాత్ర ఉంటుంది. అది కరెక్ట్గా నిర్వహిస్తే చాలు. కానీ ప్రాబ్లం ఏమిటంటే మన దగ్గర అదే కరెక్ట్గా ఉండదు. సంఘటన గురించి ప్రభుత్వాన్ని నిందించడం మనం చాలా సులభంగా చేస్తాం, కానీ మనమే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సంఘటన జరగకుండా ఎలాగో చూడలేరు. ఎందుకంటే అది అది అసాధ్యం, అది ఎవరికీ అసాధ్యం జరగకుండా చూడడం అనేది. జరిగిన తర్వాత అలాంటి సంఘటన ఇంకొకటి జరగడానికి, అలాంటి సంఘటన ఎవడైనా చేయడానికి భయపడేలా ఒక శిక్ష విధించి వాడిని కోర్టుకు తీసుకెళ్ళి వాడిని నేరస్తుల్ని తగిన టైంకి శిక్ష పడేలా చేయగలిగితే అదే ప్రభుత్వాల విజయం. ఆ వైపుగా కూడా మనం సరిగ్గా పనిచేయడం లేదు, అది ప్రాబ్లం. సరే సార్, సినిమాల్లో చూస్తాం కదా, ఏదైనా ఒక కేసు రాగానే దాన్ని హీరో ఎలాగోలాగా ఛేదించి మొత్తానికి పట్టుకుంటారు కదా. అలాగే ఈయన సినిమా నుంచే వచ్చారు కాబట్టి ఈయన ఎట్లయినా ఏదైనా జరిగినప్పుడు దాన్ని పట్టుకునే బాధ్యత ఎలాగో ఉంటారు పోలీస్ అధికారులు, వాళ్ళకి తెలుసు ఎలా ఏం చేయాలి అనేది. మరి ఈయన దానికి బాధ్యత తీసుకుని అలాంటి వాటికి ఏదైతే ముందుగా చెప్పారో మరి మహిళల విషయంలో చూడ్డానికే భయపడాలి అట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరి ఈయన చర్యలు ఏముంటాయో, లేకపోతే ఏమన్నా చెప్తారో, ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇస్తారో చూద్దాం. సినిమా ఏమంటే సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా నటులు అనేక మంది రాజకీయాల్లో ఫెయిల్ కావడానికి కారణం ఏమిటంటే వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోవడం. సినిమాలో మీరు 2.5 గంటల్లో మొత్తం అదంతా చూపించేస్తారు, మీ హీరోయిజము లేదా విలన్ అంతం అన్నీ చూపించేస్తారు. రాజకీయాల్లో అట్లా ఉండదు. రాజకీయాలు సుదీర్ఘమైన ప్రస్థానం ఇది. రాజకీయాల్లో సినిమాల్లో మీకు విలన్లు కనబడతారు, ఓహో వీడు ఫలానా వాడు వీడు విలను అని. రాజకీయాల్లో విలన్లు కనపడరు. విలన్లు ఏ రూపంలో ఉంటారు ఎవరికీ తెలియదు, రకరకాల రూపాల్లో ఉంటారు విలన్లు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాలు అతనికి జనసేన బంపర్ మెజారిటీతో గెలిచి ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చిన ఆయన ఏ మేరకు ప్రభుత్వం మీద తన ముద్ర వేస్తారు, ఇంకా ఆయన భవిష్యత్తుని ఇంకా స్పీడ్గా తీసుకెళ్లే దిశగా ఏం ప్రయాణం చేస్తారు, ఎలా చేస్తారు అనేది అందరూ వెయిట్ చూస్తున్నారు. దాన్ని ఆయన ఎలా ఫుల్ఫిల్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే టూ ఎర్లీ, ఇంకా నెలన్నరే కాబట్టి టూ ఎర్లీ. ఒక 6 నెలలు టైం ఇస్తారు. 6 నెలల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు, ఓహో ఇది ఊరికే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, ఏదో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు ఏవో మాడతారు, అంతకంటే ఏమీ లేదు అనుకున్నారనుకోండి, ఆయన ఒక రకంగా ఆయన ఫెయిల్యూర్ దిశగా ప్రయాణం చేస్తున్నాడని అర్థం. 5 ఏళ్ల తర్వాత ఏదో విడిగా పోటీ చేస్తుంది అనే ఒక ధైర్యం ఏదైతే ఉందో పార్టీలో అది పోయినట్లు. ప్రభుత్వంలో ఉండి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం అనేది చాలా పెద్ద విషయం. అది జనానికి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి సరే ఆయన అలాగే ప్రయాణించాలని, అలాగే సొంతంగా అయినా పోటీ చేసి అధికారంలోకి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.